ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లుంది సార్, అంత మంచిదేనా? ఈజ్ గోయింగ్ ఆన్. July 4th సినిమా రిలీజ్ కదా, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషను, సో రిలీజ్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. ఓకే సార్, ఒకసారి సినిమాలకు రాకముందు అనే మీది నిజామాబాద్, మా అమ్మ వాళ్ళే నిజామాబాద్, సో మా తినాలి మీ తినాలి లాగా ఒకసారి మన నిజామాబాద్ ముచ్చట మాట్లాడుకుంటాం, మళ్ళీ మన సినిమాలకు వచ్చేద్దాం. మరి మెట్పల్లి సార్ హోమ్ టౌన్, ఓకే డిస్ట్రిక్ట్. ఎప్పుడైనా ఇట్లే దిల్ రాజు మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత సార్దిరి నిజామాబాద్ అట అంటే నిజామాబాదా మన దగ్గర నుంచి ఇట్లున్నారా అని చెప్పి ఒక ప్రౌడ్, ఒక సంతోషం. పోయేస్తారా సార్ ఊరికి, ఏమైనా పోయేస్తుంటా? రెగ్యులర్ విజిట్ వెళ్తాం. సో అక్కడ టెంపుల్ కూడా కట్టాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో దానికి ఫెస్టివల్స్కి అన్నిటికీ అక్కడే ఉంటాం, ఫ్యామిలీ అందరం వెళ్తాం. అచ్చా, అంటే ఖచ్చితంగా పోయేది ఎప్పుడు సార్ ఊరికి? దసరా కంపల్సరీ. బా. సో అండ్ టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇయర్లీ 5 days. సో ఆ టైంలో కంపల్సరీ. బ్రహ్మోత్సవాల టైం ఎప్పుడు? మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. అంటే విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడైతే జరిగిందో 2014 మార్చిలో జరిగింది. సో దాని ప్రకారం వస్తాయి అన్నట్టు. సో ఆ టైంలో కంపల్సరీ. దసరా గమ్మత్ ఉంటుంది సార్. దసరా అంటే మనం ఇప్పుడు మన సైడ్ నిజాం, దుబాయ్, షార్జా, ఐ మీన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ పోయేటోళ్ళు ఎక్కువ. ఎప్పుడైనా రావాలంటే దసరాకే వస్తాను అనుకుంటారు కంపల్సరీ. అంటే ఇట్లా సినిమాలోకి వచ్చి అంటే ఇప్పుడు మనుషులు కూడా దసరా పక్కా వస్తారు. ఆంధ్రాలో సంక్రాంతి ఎలా అయితే ఇంపార్టెంట్ ఫెస్టివల్, తెలంగాణలో దసరా ఇది ఇంపార్టెంట్ ఫెస్టివల్. అదే ఇప్పుడు మేమందరం మాట్లాడుకుంటాం, అరే పక్క దసరా కలుద్దాం రా సార్ అని. మీరు కూడా అట్లే అన్నట్లు. సో ఏ దసరా మిస్ కాలేదా? మిస్ అవ్వం. ఎట్లా జరుగుతుంది సార్ మిమ్మల్ని దసరా? మీదేమన్నా స్పెషల్ రోల్ ఉంటుందా? సో ఒకప్పుడు మా చిన్నప్పుడు మా ఇంట్లో నుంచే ఆ జంబికి సంబంధించి తీసుకొని వెళ్ళి ఆ ఊరు మధ్యలో జంబి చెట్టు పెట్టి ఏట కొట్టి మేకనో గొర్రెనో కొట్టి అక్కడి నుంచి జంబికి వెళ్ళేసి రావడం అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గరికి అందరు ఊరు వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. అచ్చా. సో అన్నయ్య ఈ టెంపుల్ ఇవన్నీ అయిన తర్వాత ఈ మేకల్ని గొర్రెల్ని కొట్టడం ఆపేపించాడు. జంతు బలిని ఆపి సో గుమ్మడికాయను కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అంతా టెంపుల్ దగ్గరే మేజర్గా జరుగుతుంది. ఊర్ల నుంచి అందరు రావడము, టెంపుల్ దగ్గర జంబి చెట్టుకు సంబంధించి అవి చేసుకొని మళ్ళీ అందరు ఊర్లోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ మేము మా కుటీరం, టెంపుల్ దగ్గర కుటీరం ఉంది మేము ఉండటానికి. సో అక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడేమన్నా వేరే స్పెషల్ ఉందా సార్? అంటే మీరు ఇప్పుడు నిర్మాత అయిన తర్వాత మీ ఇంటి దగ్గర నుంచి జమ్మి చెట్టు అన్నారు, స్పెషల్ రోల్ ఏమన్నా ఉంటుందా మీ ఊరు దసరా పండుగల? అంటే ఇక మేము వెళ్తే డెఫినెట్గా ఊరు అందరు వస్తారు, వాళ్ళకు ఒక మాతో కలవడము, టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ డెఫినెట్గా ఒక కొత్తగా ఉంటాయి. మాకు కూడా ఏంటంటే ఈ సిటీలో ఈ చిన్న కుటుంబాల నుంచి అందరం వెళ్ళిపోయి అక్కడ ఒక బిగ్ ఫ్యామిలీ లాగా ఫెస్టివల్ చేయడం అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఈసారి ఏమన్నా టీవీ9 లేకపోతే నన్ను తీసుకుపోతారా మీ ఊరు దసరా? తప్పకుండా వెల్కమ్. టీవీ9 రావాలి, నువ్వు రావాలి, వస్తే డెఫినెట్గా ఎలా జరుగుతుంది చూడవచ్చు, అదే ప్రేక్షకులందరికీ చూపించచ్చు. మంచిది సార్. ఒకటి అడగచ్చా? అంటే జనరల్గా ఆడాలని వయసు అడగొద్దు అంటారు, కానీ మిమ్మల్ని చూస్తే అట్లే అనిపిస్తుంది. వయసు అడగచ్చా మిమ్మల్ని? అది ఓపెన్ సీక్రెట్ వయసే కదా, అంటే గూగుల్లో ఉంటుంది. ఓకే, కానీ 2020లో 50 years బర్త్డే జరిగింది. సో అక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. 55. కానీ భలే ఉంటారు సార్. అంటే హీరోయిన్లు మనం జనరల్గా అడుగుతూ ఉంటాం, మీరు అంత ఉన్నట్టుగా ఏం అనిపించదు. ఏదైనా సీక్రెట్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఏముండదు, సిస్టమేటిక్ లైఫ్. యాక్చువల్లీ ఇప్పుడు వెయిట్ పెరిగాను, కొంచెం ట్యాన్ అయ్యాను. సో లాస్ట్ 1.5 year నుంచి ప్రాపర్గా యాక్చువల్ ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ మెయింటైన్ అవ్వట్లేదు. ఇప్పుడే జస్ట్ ఫామ్లోకి వస్తున్నాను మళ్ళీ. ఇంకా ఇప్పుడు ఫామ్లోకి వస్తుంది మళ్ళీ డైట్, వర్కౌట్ షిఫ్ట్ అయ్యాను. అట్లంటే మరి ఇంకో 10-15 ఏళ్ళు వచ్చినా మీరు ఇట్లే ఉంటారు. ఇక గాడ్ గ్రేస్ ఉండాలి కూడా. అసలు అంటే అదే ఎందుకు అడిగారంటే, వయసు గురించి మిమ్మల్ని చాలామంది అడుగుంటారు, కానీ అదే ఎందుకు అడిగానంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గెట్ టుగెదర్ పార్టీలు బాగా ఫేమ్ అయిపోతున్నాయి సార్. దట్ ఇంకా మన సైడ్ అయితే మీరు చూడండి 10th బ్యాచ్ వాళ్ళు అందరూ కలుస్తున్నారు. 10th పక్కా ఇక ఎన్నేళ్ళైనా సరే. మీ 10th బ్యాచ్ ఎప్పుడు? ఆల్రెడీ కలిసాం మా టెంపుల్ దగ్గరే, మా విలేజ్లోనే. నా 10th క్లాస్కు సంబంధించిన వాళ్ళందరినీ 2 years బ్యాక్ గ్యాదర్ అయ్యాం. ఇది కూడా అందరినీ పిలిచి గ్యాదర్ అయ్యాం. ఏం చేశారు దాంట్లో? ఏంది ఇప్పుడు? సో ఇక టెంపుల్ దగ్గర కాబట్టి ఏముంటుంది, అంతా వెజిటేరియన్ మీల్స్, అందరం కలిసి లంచ్ చేసి, సో జ్ఞాపకాలు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారు, ఓకే, సో అనే దాని మీదే ఎక్కువ డిస్కషన్. అంటే ఇయర్ ఎప్పుడు సార్ మీ 10th బ్యాచ్? ఇయర్ 84. సూపర్ సార్. అందరూ కత్తి, ఆఖరికి మీ బ్యాచ్ కూడా. మా బ్యాచే కలుస్తలేదు సార్, తిరుగుతూ ఉంటాను నేను ఫోన్ చేసి. అర్జెంట్గా ఫోన్ చేసి దిల్ రాజు గారు చెప్పారు కలవమంటున్నారని చెప్పి కలిసేసాను.
అదే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇంకా ఊళ్ళో మీకు సంఘంలో ఉండు కానీ ఖచ్చితంగా ఏమైనా పండుగలకు పోవుడు కానీ ఒక టీం కానీ మీ దోస్తులు కానీ ఇదంతా ఉన్నదా సార్? సో హైదరాబాద్ వచ్చాక ఇప్పుడు మేమండి పార్ట్నర్స్ అయినా, బిజినెస్ పార్ట్నర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, బ్రదర్స్ అయినా, మాదే ఒక 7-8 మెంబర్స్ మేజర్ టీమ్. ఓకే. సో ఇదే ఎక్కువ మట్టుకు ఈడున్నది అదే, ఎక్కడ ఉండేది అదే. వీకెండ్స్ కానీ లేదు ఈరోజు ఖాళీగా ఉన్నామంటే కలవడం కానీ అలాంటిది చేస్తాం. మంచిది సార్. చలో ఊరు నుంచి సినిమాకి వచ్చేద్దాం. ఊళ్ళ నుంచి అంత మంచిగానే ఉంది కదా, అందరు బేఫికర్ అంత హ్యాపీ. మంచిది సార్. తమ్ముడు వస్తున్నాడు. పవర్ఫుల్ టైటిల్ పెట్టారు, మంచిది. అసలు ఆ టైటిల్ పెట్టగానే సూపర్ హిట్ మూవీ. అరే మర్చిపోయిన శ్రీరామ్ వేణు మీ మెట్పల్లి. కరెక్ట్ సార్, ఇది బరాబర్ అసలు ఉండాల్సింది అసలు వేణు కూడా. మెట్పల్లి పక్కనే విలేజ్ ఉంటుంది కదా, మేడిపల్లి. మూడు బొమ్మల మేడిపల్లి అంటారు. జస్ట్ 1.5-2 kilometers మెట్పల్లి టు ఇటు కమర్పల్లి సైడ్ వస్తుంటారు. మేడిపల్లి దాటిన తర్వాత మెట్పల్లికి అసలు దాటినమా అది వచ్చిందా లేదా కూడా తెలియదు సార్, అంత పక్క పక్కనే. ఆ మెట్పల్లి దాటితే ఇంకో మేడిపల్లి ఉంది, దాని ఏమో తూర్పు మేడిపల్లి అంటారు, దీన్ని మూడు బొమ్మల మేడిపల్లి అంటారు. సో ఒకటే టీం. ఆయన ఉండేది ఉండే సార్, మంచిగా ఉండేది. పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు. సరే నేను సినిమాకి వచ్చినా కానీ ఇప్పుడు మీరు వేణు శ్రీరామ్ పేరు తీసారు కాబట్టి ఏం సార్ ఆయన 4 సినిమాలు తీసాడు, మీతోనే తీసాడు. మీరేమన్నా ఆర్డర్ వేసి సినిమాలు తీస్తే నాతోనే తీయాలి లేకపోతే అలా ఏం లేదు. అంటే ఆర్యా సినిమాకి శ్రీరామ్ వేణు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అందరి గ్రూప్లో కొంచెం స్టైలిష్గా పిల్కి వేసుకుని తిరిగేవాడు, కొంచెం మోడ్రన్గా ఉండేవాడు. తర్వాత ఆర్య అయిపోయిన తర్వాత సుకుమార్తో పాటు అందరూ టీం అందరూ వెళ్ళారు. బట్ వేణు, భాస్కర్ వీళ్ళు కొందరుగా నాతో జర్నీ స్టార్ట్ చేశారు. అంటే భాస్కర్ బొమ్మరిల్లు చేశాడు, అలాగే వేణు కూడా అప్పుడు ఫస్ట్ ఏదైనా కొత్తగా చేయాలి అని ఓ మై ఫ్రెండ్ చేశాడు. సో ఓ మై ఫ్రెండ్ అనుకున్న రిజల్ట్ రాలా. సో నాకేంటంటే 100% సక్సెస్ చేయాల్సిన టైంలో ఇలా మిస్ఫైర్ అయినప్పుడు, సో వంశీ పైడిపల్లి మొన్న అనుకున్న రేంజ్లో హిట్ అవ్వలేదు, యావరేజ్ అబవ్ యావరేజ్ ఆగిపోయింది. సో వంశీతో బృందావనం చేసాం, మళ్ళీ సక్సెస్ఫుల్ సినిమా ఈజ్ కంటిన్యూ. అలాగే వేణుతో ఓ మై ఫ్రెండ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు స్క్రిప్ట్ రాసుకొని ఎంకరేజ్ చేస్తే ఎంసీఏ. మధ్యలో ఒకటి రవితేజతో సినిమా అనుకున్నాము, ఎవడో ఒకటి, అది వర్క్ అవ్వలే, షూట్కి వెళ్ళలే. బట్ ఐ ఎంకరేజ్ ఇక్కడే కూర్చొని స్క్రిప్ట్ చేసి ఎంసీఏ తర్వాత ఐకాన్కి వెళ్ళాలి. ఐకాన్ డిలే అవుతుంది అని వకీల్ సాబ్ చేసాం. వకీల్ సాబ్ కోవిడ్లో ఒక 1 year డిలే అయింది. సో ఆ డిలేతో వకీల్ సాబ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐకాన్ అనుకున్నాం. అప్పటికి అల్లు అర్జున్కి పుష్ప 1, పుష్ప తర్వాత సీక్వెల్ అనుకున్నాడు. సో దానివల్ల మళ్ళీ తమ్ముడు స్క్రిప్ట్ రాశాడు. ఇట్లా రోలింగ్ ఒకటి అనుకుంటూ ఇది కంటిన్యూ. అంటే ఇక్కడే ఉండాలి తీయాలి అని కాదు, బట్ అంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కొందరికి వేవ్ లెన్స్ సెట్ అవుతాయి. అంటే మైండ్ సెట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఆ మైండ్ సెట్ అయినప్పుడు అది గుడ్ ఆర్ బ్యాడ్, అదేమంటారు కదా మన శాస్త్రము, తెలిసిన రాయితోని కొట్టుకుంటే ఈజీ, తెలియని దానితోనే అన్నట్టు. తెలియని దానికన్నా తెలిసిన రాయి బెటర్ అని అట్లా. సో డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సింక్ ఉన్నప్పుడు అది గుడ్ జర్నీ, రిజల్ట్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అచ్చా, అందుకే ఇది అదే అట్లీస్ట్ ఈ గ్యాప్లో అన్నా వేరే సినిమాలు చేస్తలేరు అనేది ఉంది, బట్ మీరు క్లారిటీ వచ్చింది. కాకపోతే మీరు మాటలలో ఒకటి గమనించాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్ ఇది ఒక విషయంలో. ఏ సినిమాలు ఆడతాయి, ఏ సినిమాలు ఆడినాయి, ఏ సినిమాలు పోయినాయి, ఏ సినిమాలు అంత బాగా ఆడలేవు, అంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పారు సార్, మీరు భలే చెప్పుకుంటారు. అంటే ఏం లేదు, ఆనెస్ట్గా ఉంటేనే కదా చేస్తుంది చేయబోయేది మనకు అర్థమవుతుంది అనేది నా ఫిలాసఫీ. మనమే చీట్ చేసుకుంటూ వెళ్తే అది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం, అంటే ఫాస్ట్గా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హానెస్ట్గా ఉన్నప్పుడు ఎస్ ఇది వర్క్ అయింది, ఎందుకు వర్క్ అయింది, ఇది వర్క్ అవ్వలేదు, నాది ఫ్రైడే రోజే డిసైడ్ అయిపోద్ది. తర్వాత ఉండవు, ఫ్రైడే నైట్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ ఎప్పుడు ఉంటుందంటే సినిమా బాగా నచ్చి జనాలు దగ్గరికి డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఐ విల్ వెయిట్ మండే. ఒక 3 రోజులు అరే డివైడ్ టాక్ వస్తుంది అంటే ఇది నేను రైటా, మరి నాకు నచ్చింది, కొంతమంది ఆడియన్స్ కూడా నచ్చింది అంటున్నారు, ఈ సినిమా హోల్డ్ అవుతుందా, మండే రోజు డిసైడ్. 3 రోజుల తర్వాత మండే రోజు కలెక్షన్ సరిగ్గా లేవనుకో, ఇది రిజెక్ట్. ఇంకక్కడ నుంచి మాత్రం లేచేది లేదు. ఫ్రైడే ఆర్ మండే ఆ 2 daysలో నేను ఫిక్స్ అయిపోతాను. అంటే నా డౌట్ ఏంటంటే ఇంత హానెస్టీ నడుస్తుందా ఇండస్ట్రీలో? అట్లా ఉంటే మంచిదేనా? అంటే అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మెల్లిగా అలవాటు అవుతుంది. అరే ఈయన ఇంతే
అనేది అలవాటు అవ్వాలి. దానివల్ల మీకు ఏమి నేను ఇబ్బందులు చాలా రావా? టైం ఇంటర్వ్యూస్లలో చెప్పాను. మున్నా సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో అయిపోగానే నా ప్రభాస్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేశాను, ఈ సంగతి చెప్పారు. ప్రభాస్ సారీ హిట్ సినిమా తీయలేకపోయాం, ఇట్స్ నాట్ గోయింగ్ టు హిట్ ఫిలిం, యావరేజ్ యావరేజ్ ఆగిపోద్ది. అప్పటికే ప్రభాస్ మటు హిట్ హిట్ అనే దాంట్లో ఉన్నాడు. ఏంది భయ ఇలా చెప్తున్నావు అంటే నాకు అనిపించింది, నా 5th ఫిలిం అది. అంటే ఇప్పుడు ప్రభాస్కి, వివి వినాయక్కి వీళ్ళందరికీ తెలుసు నేను ఏది ఉన్నా ఇలా చెప్తాను అని, కాబట్టి వాళ్ళకు ఈజీగా తీసేసుకున్నాడు. ఓకే నెక్స్ట్ మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా 10 days ముందే చెప్పా, కాపీ చూసినప్పుడే చెప్పా ప్రభాస్తో. కాపీ చూసేసి ప్రభాస్ సూపర్ హిట్ సినిమా ఇది అని నేను హాలిడేకి వెళ్ళిపోయా ఒక సింగపూర్కి, ఫ్యామిలీ అందరం ఒక 4 days. అంటే గ్యాప్ ఉంది కదా సినిమా రిలీజ్ కానీ. అంటే అంత ఆనెస్ట్గా ఉన్నప్పుడే ఆ సినిమా రిజల్ట్ కానీ ఇది కానీ మనకు అర్థమైపోవాలి. అంటే అట్లా డిప్లొమసీ మెయింటైన్ చేయాలి, ఇట్లా మాట్లాడితే నా మాటల ప్రభావం సినిమా మీద పడుతుందేమో అని Definitely కొంచెం ఉంటుంది. బాధ. అంటే చాలా మంది నాకు చెప్తారు కూడా, అది ఒక 20% నువ్వు ఇలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా చెప్పొద్దు, నువ్వు చెప్పడం వల్ల నీకు ఇలా చాలా మంది హర్ట్ అవుతారు, చాలా మంది ఇలా తీసుకుంటారు, టెంపరీ హర్ట్ అవుతారు, నో డౌట్. మనని మనం కరెక్ట్ చేసుకోకుంటే మనం ముందుకు వెళ్ళలేమనేది నా ఫిలాసఫీ. ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కొక్కటి, నా ఐడియాలజీ అది. అంటే అది మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చిందా, లేదు మీరు ముందే ఫస్ట్ నుంచి ఉంటారా? డే వన్ నేను మీ ఫ్రెండ్స్ని అడుగుతాను ఇప్పుడు. డే వన్ ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు మీ 10th బ్యాచ్లను అడుగుతాను నేను. ఎవరినైనా అంటే 10th వేరు, సిటీకి అంటే సార్ పోనీ మీ గురించి తెలిసిన వాళ్ళే జనరల్గా. నేను లైఫ్లో స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా నేను అర్థం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది సార్, ఎస్పెషల్లీ ఇది సినిమా ఫీల్డ్. ఇప్పుడు మా అంతకుముందు ఆటోమొబైల్ బిజినెస్ డిఫరెంట్, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నో ఇలా నోలో నేను ఉండాలి. నాకు చాలా మోమాటం యాక్చువల్గా అయితే. నేను కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా ఆలోచించి చెప్తాను. బట్ సినిమా రిజల్ట్ దగ్గర అలా ఉండదు, సినిమా విషయంలో కరాఖండిగా ఉంటారు. అదే సార్, తక్కువ మంది దగ్గర చూస్తుంటాం ఈ హానెస్టీ అనేది. నైస్ సార్, అది అట్లనే కంటిన్యూ చేయండి, మంచిది. మరి తమ్ముడు ఫస్ట్ కాపీ చూసారా? తమ్ముడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇట్స్ గోయింగ్ టు థియేట్రికల్లో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే కానీ సాటిస్ఫై కాడు అనేది డైరెక్టర్ నేను అనుకున్న క్వశ్చన్. డైరెక్టర్ కథ చెప్పినప్పుడే చెప్పాడు నాకు, సార్ నేను దీన్ని ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక విజువల్గా కానీ, ఇప్పుడు నితిన్ మీద తమ్ముడు అంటే ఏముంటుంది, ఒక సాఫ్ట్ సినిమా అనుకుంటారు, ఒక ఫ్యామిలీ. ట్రైలర్ రాకముందు అలాగే అనుకున్నారు, అందరు అలాగే అనుకున్నారు. ట్రైలర్ వచ్చాక అర్థమైంది కదా, సినిమా కూడా అలాగే ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్లో సినిమా చూసేటప్పుడు అంటే చాలా మూమెంట్స్లో ఒక యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి, అవి వావ్ మూమెంట్స్ ఉంటాయి, విజువల్గా సౌండ్గా ఇవన్నీ కలిపి ఒక వావ్ అలాంటి మూమెంట్తో కూడుకున్న సినిమా ఇది. సో ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్ ఫైనల్గా నేను ఫైనల్ కాపీ చూడాలి. సౌండ్స్ అద్భుతంగా చేస్తున్నారు, విజువల్స్ అద్భుతంగా చేశారు, చాలా విఎఫ్ఎక్స్. ఆల్మోస్ట్ 2 hours 25 minutes సినిమా డ్యూరేషన్ అయితే ఆల్మోస్ట్ 2 hours విఎఫ్ఎక్స్ ఉంది. ఆ చిన్న షాట్లో పెద్ద షాట్లో పక్కన పడతాయి 2 గంటల విఎఫ్ఎక్స్ ఉంది సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి. అండ్ సిచ్యువేషనల్గా ఓన్లీ ఒకటే సాంగ్, వేరే సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో జరిగే సాంగ్స్. ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది అమ్మవారిది, అది టెరిఫిక్గా ఉంటుంది, ఒక డివైన్ టచ్ ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్గా ఒక ఎక్స్పీరియన్స్తో కూడుకున్నదే తమ్ముడు. సో అందుకే నేను ఈ తమ్ముడు సినిమా రిలీజ్కు 10 రోజుల ముందు నుంచి కూడా ఈ సినిమాని నేను ప్రమోట్ చేస్తుంది. అంటే ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న సినిమా. సో చాలా టీం అందరు చాలా కష్టపడి చేసిన సినిమా, మేము చాలా స్పెండ్ చేసిన సినిమా. ఆల్మోస్ట్ వీ స్పెండెడ్ 75 crores ఫర్ దిస్ ఫిలిం. ఫర్ మేకింగ్కే 35 crores ఓన్లీ మేకింగ్. సో దీన్ని ఇలా తీయాలని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. సో వీఆర్ వర్కింగ్. సో ఫైనల్ అవుట్పుట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇంకో ఫ్రైడే రోజు చూపిస్తారేమో అనుకుంటున్నాను నేను ఫైనల్ సినిమా నాకు. బట్ ఎడిటింగ్లో నేను ఫుల్ ఫిలిం చూసేసాను. సౌండ్లో ఒక్కొక్క రీల్ అలా చూస్తూ ఉన్నాను. అజనీష్ లోక్నాథ్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్. సో సౌండ్ ఈజ్ టేకింగ్ కేర్. సౌండ్ ఈ సినిమా ఆల్మోస్ట్ 80% ఈ సినిమా ఫారెస్ట్లో ఉంటుంది. అర్థమైంది. సో ఆ ఫారెస్ట్లో జరిగే ఆ ఎక్స్పీరియన్స్, ఓకే, వీళ్ళ మీద ఒక అటాక్ జరుగుతుంటే ఉండేది ఒకటి, అండ్ అక్క తమ్ముడు అనే ఒక లేర్ రన్ అవుతుంది ఎమోషనల్గా. సో అది ఎలా ఉంటుంది, సో ఇలా సో మెనీ మూమెంట్స్లో ఉండే సినిమా. అండ్ అదర్ హీరోకి చుట్టూ 5 ఉమెన్స్ అంటే ఒక బేబీ, మేనకోడల్ క్యారెక్టర్,
అదర్ 4 ఉమెన్ ఉంటారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళేంటి ఒక లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అని చెప్పడానికి లేదు, కానీ లవ్ స్టోరీ ఒక డిఫరెంట్ ట్రాక్గా లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక సిస్టర్ అండ్ బ్రదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక నెగిటివ్ రోల్ ఉంటుంది. ఇట్లా ఉమెన్ డిఫరెంట్ అంటే సొసైటీలో ఉండే డిఫరెంట్ యాంగిల్స్ నితిన్ హీరో చుట్టూ ఉంటాయి. అవన్నీ తీసుకొని అసలు ఏం చెప్పాలనుకున్నాం ఈ సినిమా ద్వారా అనేది ఉంటుంది. అంటే మీకు ట్రైలర్లో ఉంది కదా, ఒక మనిషి చనిపోతే పర్వాలేదు కానీ మాట చనిపోవద్దు, మాట చనిపోతే ఇంకా మనిషి చనిపోయినట్టే అంటే మాటకంత ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను మీ మాటలు చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. అడగాలనుకున్నాను ఇందులో స్పెషల్ పాయింట్ ఏందని, కానీ మీరు ఇట్లా మాట్లాడుతుంటే మీకు ఆ కథ ఆ సినిమా మీకు బాగా నచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మేము యాక్చువల్లీ ట్రైలర్ వల్ల మేము ఇంప్రెస్ అయ్యాం సార్. ఫస్ట్ నిజంగా ట్రైలర్ కంటే ముందు తమ్ముడు సినిమా ఎవరికి ఒపీనియన్ కూడా లేదు నాకు తెలిసి. ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి ఇంకా అలాగే ఉంటారు. బట్ వన్స్ సినిమా దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు సినిమా అంతా ఎలా ఉందంటే ఫ్రైడే మార్నింగ్ షో పడ్డ తర్వాత మధ్యాహ్నం నుంచే టికెట్స్ బుక్ అవుతున్నాయి. ట్రెండ్ మారిపోయింది. సో సినిమా బాగుండాలంటే బెస్ట్ ప్రోడక్ట్ని మేము ఇవ్వడానికే ట్రై చేయాలి. అదే తమ్ముడు ద్వారా ట్రై చేసాం. ఆడియన్స్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, ఇన్ని కలిపితేనే తమ్ముడు అవన్నీ కనిపిస్తాయని 100% నేను నమ్ముతున్నాను. అదే సార్, అది ఇంప్రెసివ్. అది నాకైతే ఎట్లా అనిపించింది, ఒక మాటలో చెప్తా, ఏదో సర్రమని బాణం వచ్చి ఇక్కడ చక్కమని గుచ్చినట్టున్నది ట్రైలర్. అప్పటిదాకా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు కదా, అబ్బా ఏంది ఇది ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు నితిన్, ఆ బాణాలు ఇదేంది మాటలు, నితిన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. అదే జబర్దస్త్ ఉంది ఈసారి కొడుతున్నారు. కొన్నిటికి ముందే అనిపిస్తాయి కదా సార్, నిర్మాతగా మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. కొన్నింటిని చూడగానే అరే ఇదేదో ఉందిరా, ప్రామినెంట్, దీంట్లో విషయం ఉంది. ట్రైలర్లో మాత్రం ఉంది సార్, అక్కడే డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు సినిమా ఇంతకు ముందులా కాదు, ట్రైలర్ దగ్గరే సినిమాలో విషయం ఉందా చూడాలా వద్దా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఎస్ సార్. అండ్ శ్రీరామ్ వేణు కూడా ఆఫ్టర్ ఎంసీఏ సూపర్ హిట్ సినిమా, వకీల్ సాబ్ సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్నాడు కాబట్టి ఆయన కెరియర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలా సూపర్ హిట్ సినిమాని ఆడియన్స్కు చూపించాలి. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఓటీటీ ట్రెండ్లో నుంచి ఆడియన్ని బయటికి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్లో చూసిన దానికి, ఫోన్లను టీవీలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో థియేటర్లో చూడాలి. ఓకే, ఇది విజన్ ఇప్పుడు. సో ఆడియన్ ఎక్స్పీరియన్స్ అంటే అది థియేటర్లో కూర్చోబెడితే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఉంది, అదొక ఎక్స్పీరియన్స్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్. థియేటర్లో కూర్చున్నప్పుడు అందరు ఫుల్ లాఫ్స్ వచ్చాయి కాబట్టి థియేటర్లో సక్సెస్ అయింది, ఓటీటీలో సక్సెస్ అయింది, టీవీలో సక్సెస్ అయింది. ఒక సినిమా చూసిన వాళ్ళే మళ్ళీ చూశారు. యాక్చువల్లీ సంక్రాంతికి వస్తూనే మనం మీరు పెట్టారు, కానీ ఆ జనాల సైడ్ నుంచి ఆ మాట అది, మేము వస్తున్నాం థియేటర్లకి సంక్రాంతికి అని చెప్పేసి జనాలు క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్ రావిపూడి. అనిల్ ప్రాపర్గా డిజైన్ చేశాడు ఆ సినిమాని. అందుకే మా బ్యానర్కి అంత బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వగలిగారు. సో మీరు మళ్ళీ ఒక మాట చెప్తున్నారు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో సూపర్ అది నిజంగానే జనాలు తగ్గిపోయారన్నమాట, మీరు ఒప్పుకుంటున్నారు? 50% ఫుట్ఫాల్ తగ్గిపోయింది. కోవిడ్ దగ్గర నుంచి మెల్లిగా ఈ ఓటీటీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 50%. మరి ఎట్లా సార్ ఇప్పుడు మరి మళ్ళీ సినిమాలకు మళ్ళీ రప్పించడం ఎట్లా? 100% ప్రొడ్యూసర్స్గా మేము, డైరెక్టర్లు, హీరోలు అందరూ ఆలోచించి, థియేటర్ ఓనర్స్ అందరం ఆలోచించుకోవాల్సిన టైం ఇది. ఫుట్ఫాల్ పెరగాలంటే ఏం చెయ్యాలి? సో అల్టిమేట్ ఫుట్ఫాల్ పెరగాలి, ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అని అంటే ఫస్ట్ థియేటర్ దగ్గరికి వస్తాను. థియేటర్లో అడ్మిషన్ రేట్ కంట్రోల్లో ఉండాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా స్పెండ్ చేసేలాగా ఉండాలి. క్యాంటీన్ రేట్లు వాళ్ళు స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎలాగో రిచ్ పీపుల్ స్పెండ్ చేస్తారు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఒకప్పుడు ఉండేది, అవన్నీ థియేటర్ దగ్గరకు పోయాయి. అది ఫస్ట్ మేము ట్యూనింగ్ చేయాలి, అది మా బాధ్యత. అండ్ థియేటర్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్. థియేటర్కి వస్తే అంటే ఇంట్లోకి వెళ్ళి టీవీని ఫోన్ని వదిలేసి వాళ్ళు థియేటర్ కావాలంటే అక్కడ అంబియన్స్ కానీ అది మేము అద్భుతంగా ఇవ్వాలి. ఇవన్నీ థియేటర్లో జరగాల్సినవి. దాని పైకి వస్తే సో కాంటెంట్, మేము తీసే కాంటెంట్ ఓటీటీకి థియేటర్కి 2 సపరేట్ అయిపోయాయి. ఓటీటీ కాంటెంట్ తీస్తే ఇది ఎందుకురా బాబు నేను థియేటర్కి వెళ్ళడం, నేను ఓటీటీలో చూసుకుంటా అన్నట్టు ఆడియన్స్ ఫిక్స్ అయిపోతుంది. లేదు, ఇది మీరు ఓటీటీలో కంటే ముందు థియేటర్లో చూడాలి. థియేటర్లో నేను ఇందాక చెప్పినట్టు మీకు అన్ని ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి, కంఫర్టబుల్ టికెట్ రేట్ ఉంది, క్యాంటీన్. మీరు ఫ్యామిలీతో ఇవాళ మనకు సినిమాకి వెళ్తేనే ఎంటర్టైన్మెంట్. ఎస్ సార్,
మేజర్గా మనం ఫ్యామిలీ అందరూ ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, అదొక ఎంటర్టైన్మెంట్. ఈరోజు నేను ఇంకా కుబేరా సినిమా చూడలేదు, ఈరోజు నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మా మిస్సెస్ చెప్పొచ్చాను విల్ గో 7:30 షో కుబేరా అంటే 7:30కి నేను థియేటర్కి వెళ్ళాలంటే నేను ఆఫీస్కి వెళ్ళి 6:30కి బయలుదేరాలి, 7 గంటలకు ఇంటికి చేరాలి, టక్టక్ ఏదైనా తినాలనుకో తిని తీసుకొని 7:30కి వెళ్ళాలి. ఒక 9:30, 10:30, 11, 7:30 అంటే 10:30కి షో అయిపోతుంది, మళ్ళీ 10:30 నుంచి 11కి ఇంటికి వెళ్ళాలి. అంటే 6 గంటల నుంచి 11 గంటల వరకు నా సినిమా మూడ్. సో 5 అవర్స్ థియేటర్లో కూర్చునే 3 అవర్సే, కానీ మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే 5 అవర్స్ మనం ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళాలి. అదొక హ్యాపీ, అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే అది. థియేటర్కి మన ప్రేక్షకులు వచ్చేలాగా ఇవన్నీ చేయాలి, కాంటెంట్ ఇవ్వగలగాలి, థియేటర్కి తీసుకెళ్లే కాంటెంట్. అలాగే నెక్స్ట్ హీరోలు, స్టార్ హీరోస్ దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోస్ అందరూ మూవీస్ ఎక్కువ ఇవ్వగలగాలి. అంటే ఫాస్ట్గా ఇప్పుడు కుబేరా రిలీజ్ అయింది, 27th కన్నప్ప, 4th తమ్ముడు, ఇట్లా ఎవ్రీ వీక్ ఒక సినిమా రాగలగాలి. అది ఇవ్వలేకపోతున్నాం. కనెక్షన్ ఉంటుంది. మైండ్ సెట్. సో మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందనుకో, ఎవ్రీడే లేచి ఎక్సర్సైజ్ చేస్తాం, మధ్యలో ఒక్కరోజు ఆపేసి. ఎవరికో ఇప్పుడు చెడలు వాటిలో చేయడం, ఇప్పుడు వాళ్ళ కార్డ్స్ అలవాటు ఉందనుకో, వాళ్ళ కార్డ్స్ ఆడుకుంటే వాళ్ళకి రోజు అంతే జరిగిపోతుంది. అలాగే ఇది కూడా ఒక ఎడిక్షన్. థియేటర్కి వెళ్ళి సినిమా చూపించాలని క్రియేట్ చేయాల్సింది మేమే, అది చేయలేకపోతున్నాం. ఆ సైడ్ ఇప్పుడు మేము అడుగులు పడడం మొదలు పెట్టాలి. నేను అందుకే ఓపెన్ స్టేట్మెంట్సే ఇస్తున్నాను. సింగిల్ థియేటర్స్ కాపాడాలి. మల్టీప్లెక్స్ ఇస్ డిఫరెంట్, సింగిల్ థియేటర్ ఇస్ డిఫరెంట్. సింగిల్ థియేటర్లో 100 రూపాయల టికెట్ ఉంటుంది, మల్టీప్లెక్స్లో 250 రూపాయలు ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలన్నా, లోవర్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలన్నా సింగిల్ థియేటర్లో 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది, 25 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. మరి ఇంతమంది మీరు లేబర్ క్లాస్లో అప్పుడప్పుడు ఉండేది, అది మెల్లిగా మేము తీసేసుకుంటూ వచ్చాము. ఒకప్పుడు 30% ఉండేది, అది లోవర్ క్లాస్ 30%. థియేటర్లో 1000 సీట్లు ఉంటే 250 నుంచి 300 సీట్లు లోవర్ క్లాస్ ఉండేది, మిడ్ క్లాస్ ఉండేది. 50 రూపాయల టికెట్ ఇప్పుడు నేనేది చెప్పాను, అదొక 20 to 30% ఉండేది. 40% బాల్కనీ ఉండేది, బాల్కనీ ఆర్ హయ్యర్ క్లాస్. సో అందరికీ అందుబాటులో ఉండే థియేటర్ ఈరోజు అది లేదు. అది క్రియేట్ చేయాల్సిన మళ్ళీ రావాలంటున్నారు. వచ్చింది దానికి మరి మీరు వచ్చిందంటున్నారా? వచ్చేసింది. రాకుంటే ఇంకా ఇప్పుడు 50% ఫుట్పాల్ పరిస్థితి వచ్చింది, పరిస్థితి వచ్చింది, అది ఇంకా తగ్గుద్ది. మరి ఏంటి మరి దీనికి సంబంధించి మీరు అందరూ తేరుకోవాల్సిన టైం వచ్చింది, ఇది అందరూ ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. అండ్ మీ మాటలలో మంచి మాట కూడా అన్నారు, మేమే చేశామని కూడా మీరు ఒప్పుకున్నారు. లేకుండా చేశామని చెప్పి మాట్లాడినా మీరు ఇంక్లూడింగ్ మీతో సహా మారుతూ వచ్చి ఎక్కడికి ల్యాండ్ అయ్యాము ఈరోజు. ఓటీటీ అనేది ఆడియన్స్కి అందుబాటులో 4 వారాల్లో 5 వారాల్లో నాకు సినిమా వచ్చేస్తే వాళ్ళు థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? ఇందాక నేను చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం, చూశారు కదా, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎంటర్టైన్మెంట్తో కూడిన ఎక్స్పీరియన్స్, ఒక ఫెస్టివల్ మూడ్ అది. సో అట్లా ఒక కోర్టు సినిమా కూడా ఆడింది కదా థియేటర్లో, బాగా. ఎందుకు ఆడింది? మరి ఆ సినిమాకు కూడా వచ్చారు కదా. అంటే ఒకటి క్రియేట్ చేశాడు, నాని ప్రొడ్యూస్ చేయడం, దాన్ని క్రియేట్ చేయడం, ఒక కోర్టు అందరు కొత్త వాళ్ళతో చేసినప్పుడు క్రియేట్ చేశాడు. అట్లాంటి ఒక గ్యారంటీ ఇస్తున్నారు ఈ థియేటర్ దాకా వచ్చి చూడాలి. నేను అడిగింది అదే. ఇప్పుడు నెలకొక సినిమా వస్తే కుదరదు, అట్లా ఎవ్రీ వీక్ ఒక సినిమా అందుబాటులోకి తీసుకొచ్చి 56 వారాలంటే ఒక 56 సినిమాలు మేము మంచి ఇవ్వగలగాలి. సో అది పాసిబుల్ అవుతుందా? దానికి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అవుతుంది, అందరు మైండ్ సెట్టే అంతేనా? కానీ ఇప్పుడు జనాలు మీరు అన్నమాట డబ్బు సినిమా ఇవి 2 క్లాష్. డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు మంచి సినిమాలు ఇవ్వలేవు. ఇక్కడ మాకు ఎప్పుడు క్లాష్ ఉండేది. అది ఒక హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, అందరికి ఇంటర్లింక్ మనీ మీదే ఫోకస్ చేస్తే. ఎగ్జాంపుల్, ఒక పెద్ద హీరో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈరోజు. పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత ఆల్ స్టార్ హీరోస్ ఎబో 100 crores అనుకుందాం. ఆల్ స్టార్ హీరోస్ వాళ్ళ సినిమాలు 2 సంవత్సరాలకు ఒకటి వస్తుంది కదా. 2 సంవత్సరాలంటే ఆడియన్కి ఏమైపోయింది? ఆ హీరో సినిమా 2 సంవత్సరాలు కానీ రావట్లేదు. అలా మనకు 5 సూపర్ స్టార్స్ ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళారు కాబట్టి, లేకుంటే 6 ఉన్నట్టు. ఓకే, 5 సూపర్ స్టార్లది ఏమవుతుంది? ఎవ్రీ 2 yearsకో ఫిలిం అంటే 24 నెలల్లో జస్ట్ 5 to 6 ఫిలిమ్స్ ఇవ్వగలుగుతున్నాం. అంతే, అది కరెక్ట్ కాదు
కానీ వాళ్ళ మార్కెట్ పెరిగిపోయి వాళ్ళు పాన్ ఇండియా ఫోకస్లో ఉన్నాం ఇవాళ. ఇండస్ట్రీ గ్రో అయింది పాన్ ఇండియా దాంట్లో ఉండడం వల్ల. సో సినిమాలు తగ్గిపోయాయి. అంటే వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకోవడానికి ఒక సినిమాని అన్ని సూపర్ హిట్లు ఇస్తామని ఇక్కడ ఎవరు గాడ్స్ గారు, వీఆర్ హ్యూమన్స్. ఓకే, అద్భుతంగా 2 ఏళ్ళు కష్టపడితే కూడా సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఖచ్చితంగా. సో అది గ్యారంటీ లేదు. సో ఒకప్పుడు సినిమాలు ఏంటి, ఇవి చిరంజీవి గారు సంవత్సరానికి, కృష్ణ గారు సంవత్సరానికి ఒక 10 సినిమాలు చేసేవారు. అవును. కాబట్టి వాళ్ళు సూపర్ స్టార్స్ ఎలా అయిపోయారు, టక్ 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 కొట్టుకుంటూ. ఇప్పుడు ఏమైపోయింది, ఆడియన్స్కి ఇవ్వలేకపోతున్నాం. అంటే ఆడియన్ని ఫాస్ట్గా మనం థియేటర్కి తీసుకురావడం మేమే, అందరం, హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, అందరం కలిసి మేమే తయారు చేసాం ఇలా. సో నౌ రివైజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఫుట్ఫాల్ పెరగాలంటే రివైజ్ జరగాలి. ఇవన్నీ రివైజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ఆడియన్స్కి వ్యసనం, సినిమా అనేది కూడా ఒక వ్యసనం, ఎంటర్టైన్మెంట్. అసలు ఉన్నది ఒకటే, వాళ్ళు టీవీలో చూడాలా, ఫోన్లో చూడాలా, థియేటర్లో చూడాలా. వాళ్ళు ఫోన్లో టీవీలో చూడడానికి అవైలబుల్ ఉంది ఈరోజు. కాదు, థియేటర్లో చూడాలంటే మేమేం చేయాలి, మళ్ళీ ఆ వ్యసనాన్ని క్రియేట్ చేయాలి, వాళ్ళు ఆ ఎడిక్షన్ని క్రియేట్ చేయాలి. కమాన్, ఈ వారం ఈ సినిమా, నెక్స్ట్ వీక్ ఆ సినిమా, నెక్స్ట్ వీక్ ఆ సినిమా. చిన్న సినిమాలు ఆడతాయి, కోర్టు స్మాల్ ఫిలిం ఆడిందిగా, మ్యాడ్ ఆడిందిగా. ఇట్లా సినిమాలు ఆడాయని కాదు, అందివ్వడం. సూపర్ సార్. నా అలాంటి సినిమాలు ఎవరికే బాధ అనిపిస్తుంది. నేను మణిరత్నంకి పెద్ద ఫ్యాన్ని. థగ్ లైఫ్ చూద్దాం దారా అని అన్నాను. ఎందుకురా ఓటీటీకి వస్తే చూద్దాంలే తర్వాత అంటున్నాడు. అది యాక్చువల్ నాకు బాధ అనిపించింది. నాకు నవ్వు రాలేదు. ఇప్పుడు జనాలు ఇట్లా సెక్టర్ అయి ఉన్నారు. ఇప్పుడు మే అండ్ జూన్ 2 హిట్ సినిమా ఓపెనింగ్ తీసుకొని బాగా ఆడింది. దాని తర్వాత సింగిల్ ఫిలిం మే 9th రిలీజ్ అయ్యి బాగా ఆడింది. అక్కడ నుంచి చూడండి, ఇప్పుడు కుబేరా వరకు ఆల్మోస్ట్ 1.5 month ఆడియన్. సమ్మర్ హాలిడేస్ ఆడియన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి సినిమా లేదు, హిట్ సినిమా లేదు. 5 to 6 weeks ఇస్ ఎ కోర్ టైమ్ సమ్మర్లో అసలు దుమ్ము రేపాలి సినిమాలు కలెక్షన్లు. సో ఇది వాళ్ళకి ఏమైంది, ఆల్టర్నేటివ్ ఐపీఎల్ అనో, లేదు లేరా ఏదో ఓటీటీలో, ఈ లాంగ్వేజ్ కాదు ఇంకేదో లాంగ్వేజ్లో, అక్కడేదో సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసుకుంటారు. అందరూ చూసి ప్రేక్షకుడికి ఏదో ఒక కంటెంట్ రెడీగా ఉంది, లేక కాదు. ఓకే. సో మేము తెలుగు సినిమాని థియేటర్కి ప్రేక్షకులను తీసుకురావడానికి మేము కరెక్షన్ చేసుకోవాల్సిన పీక్స్ టైం ఇది. ఆ సఖ్యత ఇప్పుడు మీ దగ్గర ఉందా, యూనిటీ ఉందా? మీరు ఇంత బాగా చెప్తున్నారు. యూనిటీ ఎప్పుడు ఉండదు, ఆలోచనే రావాలి. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా నేను స్టేట్మెంట్లు ఇస్తున్నాను కదా, ఇవాళ నేను ఇవాళ ఇస్తున్నాను, నాలాగే ఇంకొకరు ఆలోచిస్తారు, అరే ఇది రైట్, మనం చేసుకోకుంటే కుదరదు. అంటే ఆ పరంగా ఎవరైనా మీరు అన్న తర్వాత అయినా కూర్చుందాం, మరి ఒకసారి మాట్లాడదాం, కూర్చోదాం. ఇక్కడ కూర్చోటానికి ఒక టైం వచ్చినప్పుడే కూర్చుంటారు. ఆ టైంకు దగ్గరికి వచ్చేసింది అనేది నాకు తెలుసు. కూర్చోకుంటే ఇండస్ట్రీ ఇంకా గోయింగ్ డౌన్, గోయింగ్ ఫాల్, అన్ని రకాలుగా ఫాల్ జరగబోతుంది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఏమైనా ఇనిషియేషన్ మరి? డెఫినెట్గా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఎందుకు మాట్లాడుతున్నాను, ఓపెన్ అండి. ఇవాళ నా తమ్ముడు ప్రమోషన్ చేసుకోవచ్చు, నేను తమ్ముడితో మాట్లాడచ్చు, ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను? ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఈ 10 days నేను తమ్ముడు ప్రమోషన్తో పాటు ఇండస్ట్రీలో ఇవాళ మా సినిమాకు జరుగుతున్న దాని గురించి మాట్లాడాలని. మొన్న ఒక ఇష్యూ జరిగింది, థియేటర్లు బంద్ అని, ఎగ్జిబిటర్లకు నిర్మాతలు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యని అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి మనం డ్రైవ్ చేయాలి, కానీ సమస్యని ఇంకా జటిలం చేయడానికి కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ని అందరం అర్థం చేసుకొని, ఓకే ఇక్కడేం ప్రాబ్లం ఉంది, ఇక్కడేం ప్రాబ్లం ఉంది, ఎగ్జిబిటర్కి ఏం ప్రాబ్లం ఉంది, ప్రొడ్యూసర్కి ఏం ప్రాబ్లం ఉంది, పైన ఉన్న వాళ్ళకి ఇంకా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు కంఫర్ట్లో ఉంటారు. ఓకే, వాళ్ళు 90% కంఫర్ట్లో జోన్లో ఉంటారు. ఎందుకు, వాళ్ళు మనీ తీసుకునేవాళ్ళు. పైన ఉన్న ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎనీవన్ డబ్బులు తీసుకునేవాళ్ళు. కాబట్టి ఎకానమీ వైజ్ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తగ్గుతారు, ప్రోడక్ట్స్ తగ్గుతున్నప్పుడు, సినిమాలు తగ్గిపోతున్నప్పుడు. సో వాళ్ళు తగ్గుతారు. అప్పటి వరకు వాళ్ళకు ఎఫెక్ట్ కాదు, బట్ ఎఫెక్ట్ అయ్యేది మధ్యలో ఉండే నిర్మాత. ఎందుకు, డబ్బు ఇచ్చేవాడు డబ్బు తీసుకొచ్చి అప్పో సప్పో ఆస్తి చేసి సినిమా రిలీజ్ చేసుకోవాలి. కాబట్టి నిర్మాత ఫస్ట్ తేరుకోవాల్సింది నిర్మాత. వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కలెక్ట్ చేసుకోగలుగుతాడు, మంచి కాంటెంట్ ఉన్నప్పుడే డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి, మనీ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్ రైట్ కాంటెంట్, రైట్ సినిమా వాళ్ళకి ఎగ్జిబిటర్కి ఇస్తున్నప్పుడే వాళ్ళు డబ్బు ఇవ్వగలుగుతారు. ఈ సిస్టమ్ అంతా పోయింది, ఇప్పుడు పాడైపోయింది. ఓకే,
ఏ ఎగ్జిబిటర్ దగ్గర డబ్బు లేదు అడ్వాన్స్లు ఇవ్వడానికి. ఎందుకు? ఇచ్చిన సినిమాలు లేవు అంటే వాడికి రొటేషన్ లేదు. రొటేషన్ లేనప్పుడు డబ్బు ఒక్కసారి అప్పు తెస్తాడు, 2 సార్లు అప్పు తెస్తాడు. వాడికి కంటిన్యూగా కాదు, జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ ఆడాయి అవుట్ ఆఫ్ 6 months. వెరీ బ్యాడ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలోనే వచ్చినాయి ఆ 4-5 తర్వాత ఇంకే సినిమా లేదు, చెప్పుకోవడానికి సినిమాలు లేవు. సో ఎగ్జిబిటర్స్ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అది అర్థం చేసుకోవాలి ముందు. సో ఓకే, ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు అక్కడ థియేటర్లు కొంతమంది చేతిలో ఉన్నాయి. వాళ్ళు పెద్దోడు కంఫర్ట్గానే ఉంటాడు. పెద్దోడికి ఏమవుద్ది? కిందున్న వాళ్ళకి మధ్య ఉన్న వాళ్ళకి 1600 థియేటర్లలో 600 700 అందరి చేతిలో ఉన్నాయి. ఇంకా 1100 మంది ఉన్నారు. 1100 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. అవిటిని కాపాడాలి 2 స్టేట్లలో. ఇంత బాగా చెప్తున్నారు అండ్ రివైజ్ కూడా చేసుకోవాలంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీరే చెప్పారు మార్కెట్ పెరిగిపోయింది, పాన్ ఇండియా వస్తుంది అది ఇది అని చెప్పేసి. సరే, మీరు సాటి నిర్మాతలకైతే మీరు ఈ మాటలు చెప్తున్నారు, ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. హీరోలకు చెప్తున్నారా ఈ మాట? హీరోలు దిగొచ్చే అది ఉందా? నేను వాళ్ళని వ్యక్తిగతంగా అనట్లేదు. మారుతున్న మార్కెట్, ఆ ప్రభావము, అబ్బా మళ్ళీ ఏమైనా కొంచెం తగ్గించుకుంటేనో, తక్కువ స్టోరీలు చేస్తానో, ఇటు వస్తేనో ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. ఇప్పుడు హీరోలకు చెప్పినప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. హీరోలకి మన మార్కెట్ అద్భుతం అని చెప్పి సినిమా డేట్లు తెచ్చుకోవడం ఒకటి, రియాలిటీ చెప్పి డేట్లు తెచ్చుకోవడం ఒకటి. ఓకే, అందరూ మొదటి దానికే ట్రై చేస్తారు. ఓకే, రియాలిటీ చెప్పాలి హీరోల దగ్గర అంటే అందరికీ భయం. అమ్మో హీరో నాకు కాకుండా ఇప్పుడు ఇంకెవరికి డేట్లు ఇస్తాడేమో, నాకు ఇవ్వడేమో. దిల్ రాజు గారికి అదే నాకు కూడా సమస్య అది. అంతే. అందుకే ఇప్పుడు నేను ఎందుకు స్టేట్మెంట్గా కానీ బోల్డ్గా కానీ మాట్లాడతానంటే ఇదే. డైరెక్టర్ నేను కూర్చున్నప్పుడు చెప్పడానికే నేను ట్రై చేస్తాను. కానీ నా పక్కన సాటి ఇంకా 4 ఉన్నారు. 4 లేదు మీకు ఏం కావాలండి తీసుకోండి, మనదేముందండి, మనకి ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది. అలా చేసి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? క్రేజీ ప్రాజెక్ట్ అది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సినిమా ఆడనప్పుడు ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది? ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, కిందికి వెళ్ళాక థర్డ్ పార్టీ క్రేజీగా ఉంది కదా అని పెట్టినోడు ఎఫెక్ట్ అవుతున్నాడు, అందరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది హీరోలకి చెప్పగలిగేది చాలా తక్కువ మంది. చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నా నేను ఒక్కరిని. సూపర్. దాంట్లో నాకు ఏం మోవాడడం లేదు. కూర్చొని అందరితోనే మాట్లాడాను, అందరితో మాట్లాడగలుగుతాను, అందరికీ చెప్పగలుగుతాను. కానీ అందులో అందరూ తీసుకుంటారా హీరోలు అనేది నేను నమ్మను. ఎంతవరకు అప్లై అవుతుంది, అందరూ తీసుకుంటారు తీసుకోరు. దిల్ రాజులా చెప్పినట్టే దిల్ రాజుకి సపరేట్గా బెనిఫిట్ ఉంది. దిల్ రాజుకి థియేటర్లు ఉన్నాయి. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా ఆయన బెనిఫిట్లు పొందుతాడు. దిల్ రాజు ప్రొడ్యూసరు. ఇట్లా అంటే నా మీదకి వచ్చే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నేను చెప్తాను, దీంట్లో నేను స్టేట్మెంట్ మార్చుకునేది లేదు. సూపర్. నేను ఇలా బ్రతకాలని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఇలా బ్రతకాలనుకో నేను ఫిక్స్ అయ్యా. నేను ఇప్పటికి ఐఎమ్ 55, ఇండస్ట్రీలోకి వచ్చి 30 years అయింది. నేను జీరోకి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చా. నేను పద్ధతిగానే పెంచుకుంటూ వచ్చా నా సంస్థని. ఈ వ్యాపారంలో పద్ధతిగా ఉంటేనే అది లాంగ్ రన్ ఉంటుంది. సో నేను అందరికి అవైలబుల్ ఉంటా. నేను నాకు ఫోన్లు వస్తే నేను తప్పించుకొని తిరగను. ఇండస్ట్రీలో చాలామంది ఫోన్లు చాలామంది ఎత్తారు. నేను కనెక్ట్ అవుతాను. ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాను. నా ప్రొడ్యూసర్ది కావచ్చు, నా సాటి డిస్ట్రిబ్యూటర్ది కావచ్చు, ఆర్టిస్టులది కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. ఐఎమ్ అవైలబుల్ 24 hours. ఓకే. నా ఫోన్లో నేను నైట్ పడుకున్నప్పుడు సైలెంట్ మోడ్లో ఉంటుంది. మార్నింగ్ లేవగానే మెసేజ్ ఉంటే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఐఎమ్ అవైలబుల్. కాబట్టి నేను ఆనెస్ట్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను. మంచిదండి. ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్, మీరు ఇప్పుడు మాటలు చూస్తుంటే మాకు అదే హోప్స్ ఉన్నాయి. అట్లా జరిగి రివైజ్ అయ్యి ఆ పాత పరిస్థితులు వచ్చి అందరూ బాగుంటే బాగుంటుంది. ఆఫ్టర్ ఆల్ ప్రజలందరికీ మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎంత సంతోషపడతారు ప్రజలు. ఇటు వ్యాపారం నడుస్తుంది, మీరు బాగుంటారు. ఎక్కడెక్కడ వేరే భాషలో వెంటపడకుండా. తమిళ ఇండస్ట్రీ చూస్తే ఇప్పుడు తెలుగు వీఆర్ ఈజ్ వెరీ గుడ్ పొజిషన్ కంపారిజన్. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వీఆర్ ఈజ్ వెరీ గుడ్ పొజిషన్. ఎక్కడో ఉండాల్సిన దాంట్లో తగ్గుతూ వస్తున్నాం. ఈ వెరీ గుడ్ కాస్త లో కాబోతుంది. పాన్ ఇండియా సినిమా అయి మనకు నంబర్ కనిపిస్తుంది. ఒక పెద్ద సినిమాగా 400 కోట్లు మాకు వచ్చింది అని అనుకుంటున్నాం. పాన్ ఇండియా దాంట్లో నాన్ థియేట్రికల్లో దాంట్లో వచ్చింది. ఓకే. బట్ ఇప్పటికీ నంబర్ 1 రెవెన్యూ ఒక స్టార్ హీరో సినిమాకి తెలుగు స్టేట్సే, ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ ఈ 3 కలిపితేనే ఆ నంబర్ కనిపిస్తుంది. గల్లెగరేసుకోవచ్చాము ఈ మాటతో అది. సో ఈరోజు వీఆర్ ఇన్ ఒక సినిమా రైట్ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఒక రీజనల్ ఫిలిం. ఇట్స్ నాట్ పాన్ ఇండియా ఫిలిం.
కదా. అవును. హైయెస్ట్ రెవెన్యూ ఎలా కలెక్ట్ చేసింది? మన తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్. ఎస్. అంటే మన ఆడియన్స్ మనం రైట్ ఇస్తే వాళ్ళు చూడటానికి రైట్గానే ఉన్నారు, మనమే వాళ్ళని దూరం చేసుకుంటూ వస్తున్నాం. అది తగ్గియాలి ఆ గ్యాప్ తగ్గించినప్పుడు ఇంకా ది బెస్ట్లో ఉంటాం. మనం ఎగ్జాంపుల్ అవుతాం. మంచిది సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరికీ ఎగ్జాంపుల్ అవుతుంది. ఎస్, ఆ రోజు రావాలని అందరం కోరుకుందాం సార్. మీ మాటలతో ఆ పాజిటివిటీ మాకు అనిపిస్తుంది. రావాలి, మీ మాట అందరూ వినాలి. మీరు మీన్స్ మీలాంటి వాళ్ళు ఇంకో నలుగురు కలిస్తే తప్ప ఈ పని కాదని మాకు అర్థమైంది. కలవాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఒక సైడ్కి వచ్చేద్దాం మనం. మీలాంటి ఒక చూస్తే పెద్ద చెట్టులాగా కనిపిస్తూ ఉంటారు జనాలకి. అబ్బా ఈయన దగ్గరికి వెళ్ళా, నీడలో ఉండాలి, చెట్టు కింద నీడలాగా. సో మీరు ప్యారలల్గా ఒక సంస్థ పెట్టి ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ఉంటే చూడాలని అందరూ అనుకుంటారు. మీరు మంచి దిల్ రాజు డ్రీమ్స్ అనే పేరుతో మీరు వచ్చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు సార్? అది అసలు కొంచెం చెప్తారా? అది ఇక్కడ దాకా వచ్చింది. దిల్ రాజు డ్రీమ్స్ ఈ సాటర్డే వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ నాకు 2 years క్రితం పుట్టిన ఐడియా. సో నేను బిగినింగ్లో స్టార్ట్ అయినప్పుడు అందరు కొత్త దర్శకులతో కొత్త టాలెంట్తో జర్నీ మొదలు పెట్టి అవుట్ ఆఫ్ ఇప్పుడు 60 సినిమాల్లో నేను స్టార్స్తో సినిమాలు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్య అప్పుడు, ప్రభాస్ మున్నాప్పుడు ఇంకా వాళ్ళు స్టార్స్ కాలే, హీరోలే. అవును. తర్వాత మెల్లిగా వాళ్ళు స్టార్స్ అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్తో నేను డీజే. ఆర్యతోనే అసలు పెరిగారు సార్ అల్లు అర్జున్. పెరగడం అంటే స్టార్ పొజిషన్ పేరు ఇట్లా. సో అలా నా 60 సినిమాల్లో ఒక 10 సినిమాలే నా స్టార్స్తో తీసిన సినిమాలు ఉన్నాయి. సో నా బిగినింగ్ డేస్ అన్నీ నేను న్యూ కమ్మర్స్గా అలా చేసుకుంటూ వచ్చాను. తర్వాత నన్ను నేను చూసుకుంటుంటే నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం తగ్గిపోయింది. అప్పుడే నేను దిల్ రాజు ప్రొడక్షన్ అని పిల్లలు స్టార్ట్ చేస్తామంటే స్టార్ట్ చేయమని చేసి ఇప్పుడు 4 దర్శకులను అక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. ఒక బలగం, జనకాయితే గనక, ఒక లవ్ మీ ఆడలేదు, అండ్ ఇప్పుడు ఇంకోటి ఆకాశం దాటి వస్తామని ఫైనల్లో ఉంది. ఓకే. దిల్ రాజు ప్రొడక్షన్స్లో 4 కొత్త డైరెక్టర్ కంటిన్యూగా చేయమన్నా. పోతే నాకు ఇప్పుడు కొత్తగా ఆలోచన 2 years బ్యాక్ మొదలైంది. నాట్ ఓన్లీ డైరెక్టర్, ఇప్పుడు నన్ను రీచ్ అవ్వటానికి నా దగ్గర కూడా వాళ్ళకు ఇవ్వడానికి సమయం లేదు. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే వచ్చిన ఐడియానే దిల్ రాజు డ్రీమ్స్. రైటర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోస్, హీరోయిన్స్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ అందరూ దిల్ రాజు డ్రీమ్స్ని కనెక్ట్ అవ్వచ్చు. మీ దాకా రీచ్ కావచ్చా? మీరే దాంట్లో అన్నిట్లలో ఉంటారా? అంటే జనాలకు కొంత భయం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అక్కడ ఒక టీమ్ని ఫామ్ చేసాం. క్రియేటివ్ టీమ్, కోఆర్డినేషన్ టీమ్, ఫైనాన్షియల్ టీమ్. ఇలా మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు, యువర్ ఇంట్రెస్ట్, కానీ మీకు ఎలాగో తెలియదు. మీరు వచ్చి ఏదో సినిమా తీసి డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? లేదు, యూ కెన్ కనెక్ట్. నీ దగ్గర స్టోరీ ఐడియా ఉండొచ్చు, లేదు మీ దగ్గర స్టోరీ గిట్ల ఏం లేదు, డబ్బు ఉంది, సినిమా తీయాలి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఉంది. ఇక్కడికి వచ్చిన స్టోరీస్ని ఇక్కడ ఫైనల్ అయిన స్టోరీస్ని మీకు కనెక్ట్ చేస్తాం. సూపర్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్, ఈ స్క్రిప్ట్ ఇది దీనికింత బడ్జెట్ అవుతుంది, దీనికింత మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మార్కెటింగ్ స్కోప్ లేదు, ఓకే, రెవెన్యూ జనరేట్కి స్కోప్ లేదు. సో ఇంత స్కోప్ ఉంది, ఈ కాంటెంట్ని మీరు ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఉంటుంది. దీన్ని టోటల్ వరల్డ్ వైడ్గా దీన్ని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ సార్. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది అదే. ఇంకా ఏఐ స్టూడియో, ఏఐ గురించి బయట ఒక మాట చెప్తాను, తర్వాత మీరు అమ్మో ఇది వచ్చి అందరిని ఉపాధి అవకాశాలు దెబ్బ కొడుతుంది, ఏఐ వస్తే రేపు పొద్దున అందరికీ అసలు రోడ్లు వెబ్బడతామేమో అని ఒక డిస్కషన్ ఉంటూ ఉండగా మీరు ఏఐ స్టూడియో అని చెప్తున్నారు. అసలు ఏంటి మీ విజన్ ఏంటి? అంటే ఒక్కొక్క ఫీల్డ్కి ఇది డిఫరెంట్. ఇప్పుడు మాది లార్విన్ ఏఐ ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు మా రైటర్స్ వీళ్ళందరూ కూర్చొని చేస్తారు. మనకు రైటర్స్ కొరత ఉంది, రైటర్స్ లేరు, వస్తారు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోవాలి. సో ఈ రైటర్స్ కొరత ఉన్నప్పుడు స్క్రిప్ట్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్త వాళ్ళకి, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు ఇది అందరు వాడతారా లేదో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాకు సరిపోద్ది అనుకుంటారు. కానీ వాడితే డెఫినెట్లీ యూస్ఫుల్. స్క్రిప్ట్ డెవలప్మెంట్, స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్, అంటే ఒక షూట్కి వెళ్ళడానికి ప్రీ ప్రొడక్షన్ ఏంటి అనేది ఏఐలో అంత సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. ఇది బయట కొందరు ఇప్పుడు చిన్నగా వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. అలాగే షూటింగ్ ప్రాసెస్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్, ఇట్లా ఏఐలో అన్నీ రాబోతున్నాయి. సో 360 degrees సినిమాలకి సంబంధించింది ఏఐని డెవలప్ చేస్తున్నాం. ఇది ముందు హినౌస్ నా ప్రాజెక్ట్స్కి, అలాగే న్యూ కమ్మర్స్ అందరికి ముందు అందుబాటులోకి తెస్తున్నాం.
తర్వాత పెద్దవాళ్ళు కూడా డెఫినెట్గా యూజ్ చేస్తారు. ఓకే. బట్ అది ఇంకా పెద్దవాళ్ళు వాడాలంటే మాకున్న ఎక్స్పీరియన్స్ని మేము దాటి రావాలి. మేము ఈజీగా చేసేస్తాం అనుకుంటాం. టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవడం వల్ల మనీ చాలా సేవ్ అవుతుంది. ఓకే. సో దీని ద్వారా సక్సెస్ పర్సెంటేజ్ కూడా పెంచుకోవచ్చు. ఇంత దాంట్లో వర్క్ జరుగుతుంది. ఇది ఇయర్ ఎండ్ కల్లా 4 ప్రోడక్ట్స్ మొన్న ఏదైతే అనౌన్స్ చేశామో అవి అందరికీ అందుబాటులోకి వస్తాయి. మంచిది సార్, మీ దగ్గర నుంచి మంచి మంచి మాటలు వింటున్నాం. అవే ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇవి రావాలనుకుంటాం కదా, వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు స్థానాలు సంపాదించుకోవడం కాదు, ఇట్లా వచ్చి ఇంకో 10 మందికి ఇస్తే బెటర్ అని. ఇప్పటిదాకా ఇవ్వట్లేదని కాదు నేను అనేది. హ్యాపీ వర్డ్స్. ఫైనల్గా ఇంకా తమ్ముడు ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేశారు సార్. థియేటర్లో మరి మమ్మల్ని అట్లనే చేస్తారుగా, డిసప్పాయింటేజ్ 100% అది నా గ్యారంటీ. దిల్ రాజు స్టాంప్ వేసుకొని వెళ్ళొచ్చు థియేటర్కి. థియేటర్లో డెఫినెట్గా ఆడియన్గా మీరు పెట్టే ప్రతి రూపాయిని ఎంజాయ్ చేసి వస్తారు. ఈ మాట గుర్తుంచుకుంటాం సార్. రిలీజ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అండ్ మళ్ళీ మీరు దసరాది మర్చిపోవద్దు. టీవీ నన్ను అయితే పక్కా తీసుకెళ్ళి 100% మా ఊర్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.